హ్మ్. యేసు దొరకడం అంటే భాగ్యం. రక్షణ దొరకడం అంటే భాగ్యం. సత్యాన్ని దొరకడం అంటే భాగ్యం. ఈరోజు ఎంతోమంది కోట్ల మంది ఎన్ని సంఘాలకు వెళ్ళిపోతున్నారు. మందలు 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 మందలు. సత్యం ఉందా అక్కడ? వాళ్ళు నిజంగా నిన్ను సత్యంలోకి నడిపిస్తున్నారా? మరి వీళ్ళు దేన్ని చూసి వెళ్తున్నారు? అక్కడ గెంతుతున్నారండి, అక్కడ మంచి ఆర్కెస్ట్రా ఉందండి, అక్కడ సంఖ్య ఉందండి, అక్కడ పెద్ద బిల్డింగ్ ఉందండి. అంటే ఇవన్నీ కావాలా? సత్యం లేకపోయినా పర్లేదా? అయ్యో, మనుష్యుల బలహీనతలు చూసారు ఎలా ఉన్నాయో. ఆడంబరాలుగా పోతున్నారు, గొప్పలుగా పోతున్నారు. నిజం వాళ్ళకి అక్కర్లేదు. నిజం అక్కర్లేదండి వాళ్ళకి. పై పై మెరుగులు వాళ్ళకి కావాలి. ఈరోజు అంతే కదండి, మెరిసేదంతా బంగారం అనుకున్నారు. మెరిసేదంతా బంగారం కాదు అని పెద్దలు సామెత చెప్పారు. మెరిసేదల్లా బంగారం కాదు నాయన. మంచిగా కనబడేవాడల్లా మంచోడు కాదు నాయన. మంచిగా కనబడేదల్లా మంచిది కాదు నాయన. భక్తిగా కనబడేవాడల్లా మంచివాడు భక్తివాడు కాడు నాయన అని దేవుడు చెప్తున్నాడు. ద్రోహులు మూర్ఖులుగా మారిపోయారు. వదిలేయండి వాళ్ళని, లేపుదాం. వాళ్ళ కోసం బాధపడకండి, వాళ్ళ కోసం ఆలోచించకండి. మీ ఆలోచన అంతా మీ తండ్రి కోసం, మీ పరలోకపు తండ్రి పని కోసం. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళు మీరుంటే, ఒకవేళ నిత్య జీవానికి మీరు నిర్ణయించబడితే ఇప్పటివరకు విన్న మాటల ప్రకారంగా మీరు చేసేవాళ్ళు అవుతారు. లేదా మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకుంటారు.